అందరికీ నమస్కారం. యాజ్ అప్డేట్ న్యూస్తో మరొకసారి మీ ముందుకు రావడం ఏమిటంటే, ఇవాళ మనకి మొన్న చెప్పినట్టుగా ఎస్ఎస్సి జీడీ, అలాగే కానిస్టేబుల్ ఎస్ఎస్జీడీ, అలాగే అస్సాం రైఫిల్స్ అండ్ సిపాయి అండ్ నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో, సిఆర్పిఎఫ్, ఎస్ఎస్వి రైఫిల్ జీడీ అనే నోటిఫికేషన్ ఇవాళ 5వ తారీఖు అనగా ఇవాళ సెప్టెంబర్ 5వ తారీఖున రిలీజ్ అయినది. ఇవాళ మనం చూసుకున్నట్లయితే ఓవరాల్స్గా డేట్ ఆఫ్ అప్లికేషన్ అంటే ఆన్లైన్ అప్లికేషన్ ఎలాగ ఉంటుందో అలాగే స్టార్ట్ డేట్ అలాగే ఎండింగ్ డేట్ ఎలాగో చెప్పుకుందాం. స్టార్టింగ్ డేట్ వచ్చి ఇవాళ 5వ తారీఖు 5/9/2024 నుండి వచ్చే నెల 14/10/2024 వరకు అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. లాస్ట్ డేట్ అండ్ టైం ఫర్ రిసిప్ట్ ఆన్లైన్ అప్లికేషన్ అంటే లాస్ట్ డేట్ వచ్చి 14/10/2024. అలాగే లాస్ట్ డేట్ టైమ్ ఫర్ మేకింగ్ ఆన్లైన్ ఫీ పేమెంట్ అంటే లాస్ట్ డేట్ ఫర్ ఫీ పేమెంట్ చేయడానికి 15/10/2024 లాస్ట్ డేట్ ఇచ్చారు. అలాగే మనం చూసుకున్నట్లయితే అప్లికేషన్ ఫామ్ కరెక్షన్స్ ఏమన్నా కరెక్షన్ చేసుకోవాలంటే మళ్ళీ నవంబర్ నెలలో 5/11/2024 5వ తారీఖు నుండి 7/11/2024 ఈ టూ డేస్లో మనకి అప్లికేషన్ ఏమన్నా రెక్టిఫై ఏమైనా కరెక్షన్ చేసుకోవడానికి టైం ఇస్తారు. వాళ్ళు చూసుకుంటే ఎగ్జామ్ ఎప్పుడు ఉండొచ్చు అంటే జనవరి ఫిబ్రవరి 2025 సంబంధించి ఉండొచ్చని మనకి అఫీషియల్గా న్యూస్ ఇచ్చారు. దానికి సంబంధించి ఎన్ని వేకెన్సీ ఉన్నాయో ఓవరాల్ మనకు ఇది చూసుకుందాము. అలాగే మేల్ ఫీమేల్ కెన్ ఆల్సో అప్లై దిస్ పోస్టర్స్. చూసుకున్నట్లయితే చాలా వేకెన్సీ వచ్చినాయండి. చూసుకున్నట్టయితే పోయినసారి కంటే ఈసారి చాలా తగ్గినాయి. కానీ ఏంటంటే మనకి పే స్కేల్ మనం చూసుకున్నట్టయితే ముందుగా మేల్కి ఎన్ని వచ్చినాయంటే ఓవరాల్గా 35,612 అంటే 35,612 వేకెన్సీ ఉన్నాయి. అలాగే బిఎస్ఎఫ్ నుండి ఓవరాల్గా 13,306, సిఐఎస్ఎఫ్ నుండి 6,430, అలాగే సిఆర్పిఎఫ్ నుండి 11,299, అలాగే ఎస్ఎస్బి నుండి 819, ఐటీబీపీ నుండి 2,564, అలాగే అస్సాం ఏఆర్ నుండి 1,148, ఎస్ఎస్ఎఫ్ నుండి 35, ఎన్సీబీ నుండి 11 వేకెన్సీ ఉన్నాయి. ఓవరాల్గా చూసుకున్నట్లయితే 35,612. అలాగే ఫీమేల్ చూసుకున్నట్లయితే మనకి ఓవరాల్గా చూసుకున్నట్లయితే 39,480 వేకెన్సీ అంటే మేల్ కన్నా ఫీమేల్కి ఈసారి ఒక 4,000 వేకెన్సీ ఎక్స్ట్రా ఉన్నాయి. చూసుకున్నట్లయితే బిఎస్ఎఫ్ నుండి 15,654 వేకెన్సీ. అలాగే చూసుకుంటే సిఐఎస్ఎఫ్ నుండి 7,145, సిఆర్పిఎఫ్ నుండి 11,541, ఎస్ఎస్బి నుండి 819, ఓవరాల్ ఐటీబీపీ నుండి 3,017 వేకెన్సీ. అలాగే ఏఆర్ నుండి 1,248, ఎస్ఎస్ఎఫ్ నుండి 35, ఎన్సీబీ నుండి 22, ఓవరాల్గా 39,481. ఓవరాల్ చూసుకున్నట్లయితే రెండు కలిపి చూసుకున్నట్లయితే ఓవరాల్గా 85,000 వేకెన్సీ ఉన్నాయి. రెండు చూసుకున్నట్లయితే మనకి చూసుకున్నట్లయితే అలాగే టోటల్ వేకెన్సీ మేల్ ఫీమేల్స్ చూసుకున్నట్లయితే అలాగే ఓవరాల్గా భారీ నోటిఫికేషన్ అండి. కేటగిరీ వైజ్ మీరు చూసుకోండి. తర్వాత అఫీషియల్ వెబ్సైట్లో మనం చూసుకున్నట్లయితే పే స్కేల్ ఎలా ఉండొచ్చు, దీని శాలరీ ఎలా ఉంటుంది అంటే స్టార్టింగ్ శాలరీ 18,000 నుండి 56,900 అంటే ఆల్మోస్ట్ 57,000. సిపాయి అంటే దీంట్లో ఫర్ ద పోస్ట్ ఆఫ్ సిపాయి ఇన్ ఎన్సీబీ నార్కోటిక్స్ అంటే మనం చూపించినట్టు ఎన్సీబీ ఇదిగోండి. ఎన్సీబీ అంటే నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో ఆఫీసర్లకి ఎన్సీబీ నుండి. అలాగే చూసుకున్నట్టే సిఆర్పీ అంటే సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్సు, బిఎస్ఎఫ్ అంటే బోర్డర్ సెక్యూరిటీ ఫోర్సు, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్సు, సిఐఎస్ఎఫ్ అంటే అది చూసుకున్నట్లయితే మనకి ఎవరికి ఏ వేకెన్సీతో శాలరీ ఉంటాయి. అలాగే మనకు పే 3 అంటే పే లెవెల్ నార్కోటిక్ ఎన్సీబీ వాళ్ళకి పే లెవెల్ 3లో చూసుకున్నట్లయితే మనకి 21,700 నుండి అంటే ఓవరాల్ 70,000 69,100 ఫర్ ఆల్ అదర్ పోస్ట్కి సంబంధించి వేకెన్సీ చూసుకుంటే అలా చూసుకుంటే ఓవరాల్ పే స్కేల్ ఎంత ఉండొచ్చు 60,000 ఎన్సీబీ నుండి. అలాగే పే 3 నుండి ఓవరాల్గా 70,000 చూసుకోవచ్చు. అది చూసుకున్నట్లయితే మనకి అప్లికేషన్ ప్రాసెస్కి సంబంధించి హైట్ ఎంత ఉండొచ్చు, దేనికి చూసుకున్నట్లయితే 170 ఉండొచ్చు. అలాగే ఏజ్ రిలాక్షన్ ఉంది. మనకి ఏజ్ రిలాక్షన్స్ దీనికి ఏజ్ లిమిట్ వచ్చి 18 నుండి 23 సంవత్సరాలు. 1/1/2025 నుండి మధ్య పుట్టిన వ్యక్తి నుండి అదే 2/1/2022 నుండి లేటర్ దెన్ 2007 ముందు ఉన్న వారికి అప్లికేషన్ ప్రాసెస్ ఉంటుంది. ఎందుకంటే ఏజ్ రిలాక్షన్ ఇచ్చేసారు 3 years, ఎస్సీ వాళ్ళకి 5 years, యాజ్ ఫర్ వాళ్ళకి ఎక్స్ సర్వీస్ 5 years. చూసుకుంటే కేటగిరీస్ చిల్డ్రన్ అండ్ డిపెండెంట్ ఆఫ్ విక్టిమ్ కేర్డ్ వాళ్ళకి 8 years. అది చూసుకున్నైతే అలాగే మనం చూసుకున్నైతే దానికి ఫీజు వచ్చి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఫీమేల్స్కి నో ఫీజు. అలాగే మీద అదర్ క్యాస్ట్ వాళ్ళకి ఎస్టీకి 100 రూపీస్ ఉంటుంది. చూసుకున్నైతే
ఓవరాల్గా మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఓన్లీ 10th క్లాస్ అండి. ద క్యాండిడేట్ మస్ట్ హ్యావ్ పాస్డ్ మెట్రికులేషన్ 10th క్లాస్ ఎగ్జామినేషన్ రికగ్నైజ్డ్ బోర్డ్ యూనివర్సిటీ యాజ్ బిఫోర్ కట్ ఆఫ్ డేట్ 1/1/2025 అంటే 2022 నుండి 1/1/2025 అయిపోయిన వ్యక్తులు అంటే ఈ సంవత్సరం 1 జనవరి కల్లా మనకి 10th క్లాస్ అయిపోయిన వ్యక్తులు అర్హులు దీనికి పోస్ట్ కానీ ఇచ్చేశారు. చూసుకున్నైతే అలాగే మనకి కట్ ఆఫ్ ఉంటుంది. దీని ఆన్లైన్ ఎలా ఉంటుంది, ఎన్సీసీ సర్టిఫికేట్ సి సర్టిఫికేట్ 5% మ్యాక్సిమం మార్క్స్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఎన్సీసీ బి సర్టిఫికేట్ 3%, ఏ సర్టిఫికేట్ 2%. దాంట్లో మనకి మార్క్స్ కలుపుతారు మనకి ఏమన్నా. అలాగే దీనికి ఒక ఎలా అప్లై చేయాలంటే ఇది ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అండి. అఫీషియల్ http://ssc.government.in అఫీషియల్ వెబ్సైట్ చూసుకుని అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి మనం ఆన్లైన్ ప్రాసెస్ చేసుకోవాలి. ఇవాళ స్టార్ట్ వచ్చే నెల 14/10/2020 అంటే అక్టోబర్ 14 లాస్ట్ డేటు. ఓవరాల్గా నెల 10 days ఇచ్చారు. ఇది చూడండి ఇందా చెప్పాను. పీపీఎంఎల్ చూసుకుంటే 10 రూపీస్ 100 రూపీస్ ఫర్ 100 రూపీస్. ఉమెన్స్ ఈఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ కి ఎలిజిబిలిటీ రిజర్వేషన్ ఎగ్జాంపుల్ పేమెంట్ ఫీ ఉంటుంది. పేడ్ ఆన్లైన్ బిహెచ్ఎం పేమెంట్ చూసుకున్నట్లయితే మనం అలాగే చూసుకున్నట్లయితే దీనికి హైట్ చూసుకున్నట్లయితే ఎగ్జామ్ ఉంటుంది. మన రీజన్ ఇవన్నీ మన ఈ సెంటర్లు మీరు రీజన్ సెంటర్ చూసుకొని మీకు నియర్ ప్లేస్లో చూసుకొని పెట్టుకోండి. మన ట్రావెలింగ్ చూసుకొని మనం అప్లికేషన్ పెట్టుకోవాలి. ఎందుకంటే మనం మళ్ళీ ఆ రోజు ముందుకు వెళ్ళి మనము అప్పుడు ఎగ్జామ్ అయ్యాక మనం ఇన్ని సంవత్సరాలు కష్టపడి వేస్ట్ అయితే మనకి ఫస్ట్గా CBT 1 ఉంటుంది, తర్వాత ఫిజికల్ టెస్ట్ ఉంటుంది. ఫస్ట్ CBT 1 వచ్చి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్. ఇది మామూలుగా జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్ అలాగే జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్ నుండి ఓవరాల్గా మనకి చూసుకుంటే 60 minutes ఉంటుంది. 40 మ్యాక్సిమం మార్క్స్. ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఇంగ్లీష్ హిందీ ఏదైనా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చి 80 ఉంటాయి. 40 మ్యాక్సిమం ఒక ఇంటూ 2 మార్క్స్ ఉంటుంది. మల్టీ చేసి 60 minutes ఉంటుంది. 80 క్వశ్చన్స్ అండి. ఓవరాల్గా 80 క్వశ్చన్స్కి ఫర్ 2 మార్క్స్ ఉంటుంది. ఈచ్ మార్క్స్ నెగిటివ్ మార్క్స్ ఉంటాయి. నెగిటివ్ మార్క్స్ కూడా మనకి 1/4 ఉంటుంది. చూసుకుని సారీ అండి. అండ్ 1/4 అంటే 0.25 అంటే ఒక్కో ర్యాంక్కి 0.25. అదే కరెక్ట్ అయితే 2 మార్క్స్ కన్సిడర్ చేస్తారు. చూసుకున్నట్టే మనకి ఇది అండి. అలాగే చూసుకుంటే దీనికి మనం హైట్ ఫిజికల్ టెస్ట్ ఎలా ఇది క్వాలిఫై అయినాక మనకి హైట్ గురించి పిలుస్తారు. పెట్ ఉంటుంది. దానికి హైట్ అంటుంటుంది. ఈవెంట్స్ ఎలా ఉంటుంది అంటే రేస్ వచ్చి 5 kilometers in 24 minutes. 5 kilometersని 24 minutesలో మనం కంప్లీట్ చేయాలి. ఫిమేల్ అయితే 1.6 kilometersని 8.5 అంటే 8 నిమిషాల 30 సెకండ్స్లో 8 నిమిషాల 30 సెకండ్లో హాఫ్ టైంలో క్లియర్ చేయాలి. అలాగే చూసుకున్నట్లయితే అలాగే రేస్ వచ్చి 1.6 kilometers in 7 minutes. 800 meters in 5 minutes ఫర్ క్యాండిడేట్స్ ఫర్ లదాఖ్ రీజన్స్ ఇదండి. అలాగే చూసుకున్నట్లయితే ఇది 5K అండి. 24 minutesలో కంప్లీట్ చేయాలి. దీనికి హైట్ చూసుకున్నట్లయితే 170 centimeters అండి. ఫీమేల్ అయితే 157. ఫీమేల్ అయితే 157 అండి. మేల్ వచ్చి 170 centimeters. ఫిజికల్ స్టాండర్డ్ ఇది క్వాలిఫై అయ్యాక ఆల్ క్యాండిడేట్స్. అలాగే మనం చూసుకుంటే బిలాంగ్స్ షెడ్యూల్ ట్రైబల్స్ 162.5 ఉందండి. ఫీమేల్ అయితే 150. షెడ్యూల్ ట్రైబల్కి 162.5 మంచి అవకాశం అండి. చిన్న అవకాశాన్ని వదులుకోమాకండి. ఓకే అండి. అలాగే చూసుకుంటే చెస్ట్ ఉంటుంది అన్ఎక్స్పెక్టెడ్ 80 centimeters. మేల్ క్యాండిడేట్స్ అయితే 80 centimeters వితౌట్ ఎక్స్పాండ్ వచ్చి 80 centimeters 80 విత్ ఎక్స్పాండ్ అయితే 5 మొత్తం 85 centimeters ఆల్. అలాగే ఫీమేల్కి అయితే ఏం లేదండి. చూసుకున్నట్లయితే అన్ఎక్స్పెక్టెడ్ ఇదండి. ఓకే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. మోర్ వీడియోస్ ఫర్ అప్డేట్ న్యూస్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకే అండి. ఇలాంటి వీడియోస్తో మరొక వీడియోలో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ అవర్ ఛానల్.